వీక్షకులందరికీ నమస్కారం. పశ్చిమ బెంగాల్లో ఒక విడత ఎన్నికలు అయిపోయాయి. తమిళనాడులో పూర్తిగా అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేశారు. ఇక ఎన్నికలు అయిపోయాయో లేదో తమిళనాడులో ఇప్పటికే సర్వేలు రిలీజ్ చేస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లో అయితే మరో దఫా ఎన్నికలు జరగాల్సి ఉంది. మరికొన్ని స్థానాలకి అక్కడ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే బెంగాల్లో కూడా బీజేపీ చక్రం తిప్పబోతా ఉంది అనే విషయం స్పష్టమవుతా ఉంది. 2019 ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాలు, అక్కడ ఉన్నటువంటి మమతా బెనర్జీ టీఎంసీ అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు ఆ సీన్ రివర్స్ కాబోతోంది. ఒకవైపు బీజేపీ, మరొక వైపు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ప్రతి 50 మంది ఓటర్లకి ఒక కార్యకర్తను నియమించి ఒక పద్ధతి ప్రకారం ఎన్నికల ప్రచారం కానీ ఎన్నికల నిర్వహణ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 15 రోజుల పాటు బెంగాల్లోనే మకాం వేసి మరీ ఎన్నికల క్యాంపెయిన్ నడిపించారు. ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో బీజేపీ జెండా రెపరెపలాడించాలి అని బీజేపీ చేసిన ప్రయత్నాలు ఫలించిపోతా ఉన్నాయి. సంవత్సరం కాలం ముందు నుంచే అక్కడ అమలు చేసి దాదాపుగా 50 లక్షల ఓట్లు, నకిలీ ఓట్లు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన గుంపులు మందల ఓట్లన్నీ తొలగించారు. దీంతో బీజేపీకి కలిసి రాబోతా ఉంది. ఇక ఎంఐఎం కూడా ఒక 10 సీట్ల దాకా గెలుచుకునే అవకాశం ఉంది. టీఎంసీకి ఒక 70 సీట్ల దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయని సర్వేలు చెప్తూ ఉన్నాయి. బీజేపీ 172 సీట్ల దాకా బెంగాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కేవలం వారం రోజుల్లోనే బెంగాల్లో బీజేపీ చక్రం తిప్పింది. ఇక అక్కడ బీజేపీ జెండా రెపరెపలాడడమే మిగిలింది. మే 4వ తేదీ ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఫలితాల రోజు సిద్ధంగా ఉండండి మిఠాయిలు పంచుకోవడానికి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా చెప్పారు. మెగా వర్గాల సమాచారంతో పాటుగా దాదాపు 11-12 సర్వేల్లో 8 సర్వేలు బీజేపీకే మెజార్టీ చూపిస్తోంది. కేంద్ర హోంమంత్రి ఏదైతే టీఎంసీకి పనిచేస్తున్న పీకే టీం మీద ముందు నుంచి నిఘా పెట్టారు. ఆ టీం యొక్క వెన్నెముక విరగదీయడంతో అక్కడ దుష్ప్రచారం సాధ్యం కాలేదు. సహజంగా పీకే టీము ఉన్నది లేనిది ప్రచారం చేయడంలో దిట్ట. 2019 ఎన్నికలకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో తిరుమల శ్రీవారి అతి ఖరీదైన వజ్రాన్ని చంద్రబాబు నాయుడు కాజేశాడు, చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసంలో గోళ్ళ పెట్టాడని చెప్పేసి విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇవన్నీ పీకే టీం ఇచ్చిన స్క్రిప్టే. అసలు ఆ పింక్ డైమండ్ లేదు, పాడు లేదు. పిచ్చి జనం గొర్రెలు కాబట్టి ఇందిరాగాంధీ చెప్పినట్టు నమ్ముతారు కొంతమంది. అందరు గొర్రెలు అనకూడదు. ఇక బెంగాల్లో అయితే బీజేపీ జెండా ఎగరబోతా ఉంది. తమిళనాడులో టీవీకే విజయ్ పార్టీ కనుక 20% ఓట్లు కనుక చీల్చుకుంటే అది అన్నాడీఎంకేకి ప్రమాదంగా మారబోతా ఉంది. అయితే విజయ్కి పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది అనే సర్వేలు బయటకు వస్తా ఉన్నాయి. విజయ్కి పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగితే కొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంది, కానీ అతను అధికారంలోకి నేరుగా వచ్చే అవకాశం లేదు. విజయ్కి పెరిగిన ఓటింగ్ శాతం డిఎంకేకి కలిసి రాబోతా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నారు. సహజంగా 5 సంవత్సరాల అధికారంలో ఉన్న పార్టీ మీద కొంత ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేక ఓట్లన్నీ ఏఐఏడిఎంకేకి బీజేపీ కూటమికి వెళ్లకుండా టీవీకే అడ్డుకుంది. దీనివల్ల డిఎంకే పార్టీ మొదటిసారిగా రెండోసారి వరుసగా గెలవబోతా ఉంది అనే సర్వేలు కూడా వస్తూ ఉన్నాయి. 20% ఓట్లు కనుక టీవీకేకి దాటాయా డిఎంకేకి కలిసి వచ్చినట్టే. సర్వేలన్నీ కూడా మరొకసారి డిఎంకే అక్కడ రాబోతా ఉంది. స్పష్టమైన మెజార్టీతో విజయ్ పెద్ద ఎత్తున ఓట్లు చీల్చాడు అనే విషయాలను సర్వేల ద్వారా తెలుస్తోంది. రాబోయే కొద్ది రోజుల్లో మరో దఫా ఎన్నికలు బెంగాల్లో పూర్తయిన తర్వాత మే 4వ తేదీ జరగబోయే ఎన్నికల ఫలితాలు తమిళనాడు, కేరళ, బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి ఫలితాల తర్వాత మరొకసారి మనం కలుసుకుందాం.